ఈ రోజు నేను మీకోసం కామెడీ డ్రామా మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి ఇలాంటి మరెన్నో స్టోరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మీకు కావాలి అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. ఈరోజు రీసెంట్గా మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి మందాకిని అనే లవ్ అండ్ కామెడీ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా మూవీ స్టార్ట్ అవ్వడంతో మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన అరోమల్ని చూపిస్తారు. అదే సమయంలో అరోమల్ గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటూ చాలా కష్టాలు పడి ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వే నన్ను కాపాడాలని దేవునికి దండం పెట్టుకుంటాడు. ఇంకా ఆ సమయంలో అరోమల్ వాళ్ళ మామయ్య అక్కడికి వచ్చి అరోమల్ని తీసుకొని వెళ్ళి తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చూపిస్తాడు. ఆమె పేరు అమిలి. అరోమల్ కూడా అమిలిని మీట్ అవుతాడు. ఈ మూవీ మీకు బాగా అర్థం అవ్వడం కోసం ఈ మూవీలో క్యారెక్టర్స్ గురించి మీకు వివరంగా చెప్తాను. మొదటిగా రాజ్యలక్ష్మి అనే ఒక మహిళను చూపిస్తారు. ఆమె అరోమల్ వాళ్ళ అమ్మ. అరోమల్ చిన్న వయసులోనే వాళ్ళ నాన్న చనిపోతాడు. ఈ రాజ్యలక్ష్మి డ్రైవింగ్ స్కూల్ పెట్టి డ్రైవింగ్ నేర్పించి చాలామంది పిల్లలకి లైసెన్స్ కూడా ఇప్పిస్తుంది. ఆ తరువాత అరోమల్ వాళ్ళ అక్కను చూపిస్తారు. ఒకరోజు ఆమె కుర్ర వయసులో ఉన్నప్పుడు బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో డ్రైవర్ అరోమల్ వాళ్ళ అక్కను టీజ్ చేస్తాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి రౌడీలాగా అక్కడికి వచ్చి అరోమల్ వాళ్ళ అక్కను కాపాడుతాడు. ఇంకా ఆ డ్రైవర్తో కూడా ఫైట్ చేస్తాడు. చివరికి ఆ రౌడీలా వచ్చి అరోమల్ వాళ్ళ అక్కని కాపాడిన అతను అరోమల్ వాళ్ళ అక్కనే పెళ్లి చేసుకుంటాడు. అతను ఎవరో కాదు, అరోమల్ వాళ్ళ మామ. ఆ తర్వాత అరవింద్ అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. ఇతను ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. అదేమిటో మనకి ముందు తెలుస్తుంది. ఇప్పుడు హీరోయిన్ అయినటువంటి అమిలిని చూపిస్తారు. అరోమల్కి అమిలికి పెళ్లి జరుగుతుంది. అమిలి మోడల్గా జడ వేసుకొని వస్తూ ఉంటుంది. సడన్గా అరోమల్ చేతికి ఉన్న బ్రేస్లెట్ అమిలి జుట్టుకి తగిలి జుట్టు పాడవుతుంది. దానితో అరోమల్ మనసులో స్టార్టింగ్లోనే కష్టపెట్టానా దేవుడా అని అనుకుంటాడు. అలా పెళ్లి అయిపోయిన బయటికి ఒక వ్యక్తి మద్యపానం తీసుకుంటూ ఉన్న వ్యక్తిని చూపిస్తారు. అతను ఎవరంటే పెళ్లి కూతురు వాళ్ళ బాబాయి. ఇంకా పెళ్లి అంతా అయిపోయాక పెళ్లికి వచ్చిన వారంతా పెళ్లి జంటని అరోమల్ వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తారు. అరోమల్ వాళ్ళ మామయ్య పెళ్లి ఫ్లెక్సీలో అరోమల్ మరియు అమిలి ఫేస్ని బాహుబలి పోజ్లో ప్రభాస్ ఫేస్, అరోమల్ ఫేస్ మరియు అనుష్క ఫేస్కి అమిలి ఫేస్ని సెట్ చేసి ఒక ఫ్లెక్సీని పెట్టిస్తాడు. ఆ ఫ్లెక్సీని చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా అందరూ ఇంట్లోకి వెళ్ళి ఫొటోస్ దిగుతూ ఉంటారు. అప్పుడే అరోమల్ వాళ్ళ మామయ్య అరోమల్ దగ్గరికి వచ్చి ఒక 16,000 రూపాయలు ఇవ్వు, బయటికి వెళ్ళి ఈరోజు నీకు ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు చేయాలని అంటాడు. ఆ మాటలు విన్న అరోమల్ ఫోటోగ్రాఫర్కే 10,000 ఇచ్చాను, నువ్వేంటి మామ ఫస్ట్ నైట్కి 16,000 అడుగుతున్నావని అంటాడు. కానీ చివరికి వాళ్ళ మామ మాత్రం 16,000 తీసుకొని వెళ్తాడు. అలా బయటికి వెళ్ళిన వాళ్ళ మామ కెనడా ఆల్కహాల్, ఫారిన్ మందులు కొని తీసుకువచ్చి అరోమల్ రూమ్లో పెడతాడు. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అదేమిటంటే ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా రాబోతుంది. ఆ తర్వాత పెళ్లికి వచ్చిన జనాలంతా కూడా భోజనం చేస్తూ ఉంటారు. అరోమల్ మరియు అమిలి కూడా భోజనం చేస్తూ ఉంటారు. అరోమల్ అమిలిని చూసి నాకు పైలట్ అవ్వాలనే ఆశ, కానీ కొన్ని కారణాల వల్ల అవ్వలేకపోయానని చెప్తాడు. అరోమల్ మాటలకి అమిలి పెద్దగా ఏమీ రెస్పాండ్ అవ్వదు. ఇంకా అది చూసిన అరోమల్ ఈ అమ్మాయికి అరేంజ్ మ్యారేజ్ ఇష్టం లేదేమో అని అనుకుంటాడు. కొంచెం సేపటి తర్వాత అరోమల్ వాళ్ళ అమ్మ ఫస్ట్ నైట్కి రెడీ అవ్వమని చెప్తుంది. దానితో అమిలి రెడీ అవ్వటానికి రూమ్ దగ్గరికి వెళ్తుంది. కానీ రూమ్ లాక్ చేసి ఉంటుంది. దానితో అరోమల్ వాళ్ళ అమ్మ డోర్ని నాక్ చేసి డోర్ని ఓపెన్ చేపిస్తుంది. రూమ్ లోపల అరోమల్ వాళ్ళ మామ డెకరేషన్ చేస్తూ ఉంటాడు. దాంతో అరోమల్ వాళ్ళ అమ్మ వెంటనే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, బయటికి వెళ్ళండి వాళ్ళని బయటికి పంపించేస్తుంది. ఆ తర్వాత అమిలి స్నానం చేసి వచ్చి రెడీ అవుతూ ఉంటుంది. అయితే అరోమల్ మాత్రం ఒక విండో దగ్గర నుంచి అమిలి శారీ కట్టుకుంటూ ఉండగా తనకి సైగలు చేస్తూ ఉంటాడు. కానీ అమిలికి మాత్రం అరోమల్ అసలు ఏమి సైగలు చేస్తున్నాడో అస్సలు అర్థం కాదు. అప్పుడే అరోమల్ వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి శారీ కట్టుకున్నావా, బాగుంది అని సైగలు చేస్తున్నాడని చెప్తుంది. అరోమల్ సైగలు చేస్తూ ఉండగా అరవింద్ అనే ఒక వ్యక్తి గమనిస్తాడు. వెంటనే ఈ విషయం వెళ్ళి వాళ్ళ మామతో చెప్పగానే అరోమల్ పిచ్చి పనులు చేస్తున్నాడు, ఒక 30 ml ఆల్కహాల్ కలిపి ఇచ్చేద్దామని ప్లాన్ చేసి
వెంటనే అరోమల్ని పిలిచి మందు త్రాగి ఫస్ట్ నైట్కి వెళ్ళమని తన మామ చెప్తాడు. అరోమల్ మాత్రం వద్దు, నా వైఫ్కి ఇష్టం ఉండదేమో అని అంటాడు. కానీ తన మామ మాత్రం 30 mlకి ఏమీ కాదు, ఆరెంజ్ జ్యూస్లా ఉంటుంది, అయినా ఇది ఫారెన్ మందు అని వెంటనే అరవింద్ని పంపించి గ్లాస్లో 30 ml మందును తీసుకురమ్మని పంపిస్తాడు. అయితే అరవింద్ కిచెన్లోకి వెళ్ళి 30 ml ఏం సరిపోతుందని చెప్పి 90 ml గ్లాస్లో పోసి పెడతాడు. ఈలోపు అరోమల్ కిచెన్లోకి వెళ్తాడు. దానిని చూసి ఆరెంజ్ జ్యూస్లా ఉందని ఆ ఫారెన్ మందు మొత్తం తాగేస్తాడు. కానీ తనకు మాత్రం ఏమీ మత్తుగా అనిపించదు. కొంత సమయం తర్వాత అరోమల్ ఫస్ట్ నైట్ గదిలో ఉన్న అమిలీ దగ్గరికి వెళ్ళి అమిలీ ప్రక్కన కూర్చొని మాట్లాడతాడు. కానీ అమిలీ ఏమీ స్పందించదు. మరో ప్రక్క అరోమల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చివరికి అరోమల్కి పెళ్లి అయిపోయిందని ఆనందంగా మందు త్రాగుతూ ఉంటారు. మరొక ప్రక్క అరోమల్ని చూసిన అమిలీ, నువ్వు ఇంతకు ముందు ఎవరినైనా లవ్ చేశావా అని అడుగుతుంది. అయితే నిజానికి అరోమల్కి అమిలీని ఒక ప్లేస్లో చూసి పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలని తను మనసులో అనుకుంటాడు. కానీ లాస్ట్కి అరోమల్ అనుకోకుండా అరేంజ్ మ్యారేజ్తో అమిలీనే పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అరోమల్కి ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అయితే ఒకరోజు అరోమల్ వాళ్ళ మామ అరోమల్ని చూసి నీ లవ్ స్టోరీ నీ వైఫ్కి చెప్తే ఆ రోజే వెళ్ళిపోతుందని చెప్తాడు. దానితో అరోమల్ ఆ మాటను గుర్తు తెచ్చుకొని తన వైఫ్ అడిగిన ప్రశ్నకి నాకు ఎటువంటి లవ్ స్టోరీ లేదనే చెప్తాడు. ఆ మాటలు విన్న అమిలీ వెంటనే అరోమల్ని చూసి, ఏంటి నీకు ఇంత వయసు వచ్చినా ఒక లవర్ కూడా లేదా? నీకు తెలుసా, నాకు ఒక లవర్ ఉన్నాడు, అతని పేరు సుజిత్ వాసు అని చెప్తుంది. ఇంకా ఆ పేరు చెప్పగానే అరోమల్కి 2 విషయాలు అర్థమవుతాయి. ఒకటి, అమిలీ మందు త్రాగింది అని. 2, అమిలీకి ఎక్స్ లవర్ ఉన్నాడని. అయితే త్రాగిన మత్తులో అమిలీ నాకు సుజిత్ కావాలి, నేను వాడినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నా, కానీ నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని అమిలీ మాట్లాడుతూ ఉంటుంది. దాంతో అరోమల్ వెంటనే నేను మళ్ళీ వస్తానని చెప్పి వెంటనే అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఆ వెంటనే అరోమల్ టెర్రస్ పైన మందు త్రాగుతూ ఉన్న తన మామ దగ్గరికి వెళ్ళి నువ్వు అసలు మందు బాటిల్ ఎక్కడ పెట్టావని అడుగుతాడు. దాంతో తన మామ వెంటనే అరవింద్ని పిలిచి నువ్వు ఆ మందు బాటిల్ని ఎక్కడ పెట్టావని అడుగుతాడు. అప్పుడు అరవింద్, నేను మందు బాటిల్ కిచెన్లో పెడితే ఆడవాళ్ళంతా వస్తున్నారని నేను ఆ మందు బాటిల్ని అరోమల్ వాళ్ళ రూమ్లోనే పెట్టానని చెప్తాడు. అరోమల్ వాళ్ళ మామను చూసి అమిల్ ఆ మందును త్రాగి తన ఎక్స్ లవర్ గురించి మొత్తం చెప్తుందని అంటాడు. ఆ మాటలు విన్న అరోమల్ వాళ్ళ మామ అరోమల్ని చూసి నువ్వు వెంటనే రూమ్లోకి వెళ్ళి తన చేత బటర్ మిల్క్ త్రాగించు, తనని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా బయటికి రానివ్వకు అని అంటాడు. దాంతో అరోమల్ వెంటనే టెర్రస్ పై నుంచి క్రిందకి వచ్చేసరికి అప్పటికే అమిలీ రూమ్లో నుంచి బయటికి వచ్చి హాల్లో కూర్చొని నాకు నా సుజిత్ కావాలని అంటుంది. అరోమల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అమిలీకి మందు త్రాగే అలవాటు ఉందా అని ఆశ్చర్యపోతారు. వెంటనే వాళ్ళు అమిలీ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి నీ కూతురు మందు త్రాగి ఇంట్లో గోల చేస్తుందని చెప్తారు. అరోమల్ వెంటనే అమిలీని చూసి సుజిత్ ఎవరు అని తన డీటెయిల్స్ అడిగే ప్రయత్నం చేస్తాడు. అమిలీ వెంటనే త్రాగిన మత్తులో తన గతం మొత్తం చెప్తుంది. నేను కాలేజ్ రోజుల్లో ఉన్నప్పుడు సుజిత్ అనే అబ్బాయిని ప్రేమించాను, అతనినే పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల చేసుకోలేకపోయానని చెప్తుంది. దాంతో అరోమల్ పేరెంట్స్ అందరూ కూడా అమిలీని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లాలని అనుకుంటారు. అదే సమయంలో అమిలీ మందు త్రాగిన విషయం చుట్టుప్రక్కన ఉన్న వాళ్లతో పాటు పక్క బజార్లో ఉన్న వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. కొంత సమయం తర్వాత అమిలీ మళ్ళీ సుజిత్ వాసు గురించి ఇంకో స్టోరీ కూడా చెప్పడం మొదలు పెడుతుంది. అదేమిటంటే, నేను సుజిత్ వాసు ఇద్దరం కేరళ ట్రిప్కి వెళ్ళాం. ఆ ట్రిప్లో మేము బోటింగ్కి కూడా వెళ్ళాం. ఆ బోటింగ్ మధ్యలో ఆపి సుజిత్ వాసు నాకు ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చాడు అని చెప్తూ సిగ్గుపడుతుంది. అదే టైంకి అక్కడికి అమిలీ వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు. అమిలీ వాళ్ళ అమ్మ మాత్రం నార్మల్గా వచ్చి అరోమల్ వాళ్ళ పేరెంట్స్ని చూసి నా కూతురికి ఫస్ట్ రోజే మందు ఇచ్చారా అని వాళ్ళని అరవడం మొదలు పెడుతుంది. అయితే అరోమల్ వాళ్ళ అమ్మ వెంటనే అమిలీ వాళ్ళ అమ్మని చూసి ఏ రోజైతే నీ కూతురు నా ఇంటికి వచ్చిందో ఆ రోజు నుంచి నీ కూతురు నా కూతురు లాంటిది, ఇక నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా మేము చూసుకుంటాము, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటుంది. అదే సమయంలో అమిలీ వాళ్ళ నాన్నని హగ్ చేసుకొని నాకు సుజిత్ వాసు కావాలని అడుగుతుంది. కొంత సమయం తర్వాత అమిలీ పేరెంట్స్ ఇద్దరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. దాంతో అరోమల్ని అమిలీని వెంటనే రూమ్లోకి తీసుకువెళ్ళమని చెప్తారు. అయితే అమిలీ మాత్రం పద్దాక నాకు సుజిత్ వాసు కావాలని అంటూ ఉంటుంది. అరోమల్ కొంత సమయం తర్వాత బయటికి రాగానే
ఒక వ్యక్తి బైక్ మీద వచ్చి అక్కడ నిలబడి ఉంటాడు. అతనే సుజిత్ వాసు. ఆ తర్వాత తను అక్కడ నుంచి నవ్వుతూ బైక్ తీసుకొని అరోమల్ని చూస్తూ వెళ్ళిపోతాడు. అరోమల్ వెంటనే లోపలికి వచ్చి, నీకు అతనికి మధ్య అంత పెద్ద ఇష్యూ ఏం జరిగింది, ఇలా ఎందుకు మమ్మల్ని టార్చర్ చేస్తున్నావని అంటాడు. అరోమల్ వాళ్ళ అమ్మ వెంటనే అమలీని చూసి, పద నిన్ను సుజిత్ వాసు దగ్గరికి తీసుకువెళ్తా అని చాలా కోపంగా జీప్ తాళం తీసుకొని కొంతమంది ఆడవాళ్ళని కూడా తనకి తోడుగా తీసుకొని తగిన మత్తులోనే ఉన్న అమలీని తీసుకొని బయలుదేరుతుంది. అరోమల్ వెంటనే నేను కూడా వస్తా అమ్మా అని అంటాడు. కానీ వాళ్ళ అమ్మ మాత్రం నువ్వు వద్దు అని అంటుంది. అయితే ఎలాగోలా అరోమల్ కూడా ఆ జీప్లో ఎక్కుతాడు. అలా వెళ్తూ ఉన్న టైంలో అరోమల్ తన అమ్మని చూసి, ఎందుకమ్మా మేము రూమ్లో సాల్వ్ చేసుకుంటాం కదా, ఎందుకు ఇంత రిస్క్ అని అంటాడు. ఆ మాటలు విన్న అరోమల్ వాళ్ళ అమ్మ అరోమల్ని అక్కడే దింపేసి ఆడవాళ్ళంతా కలిసి అక్కడ నుంచి బయలుదేరుతారు. ఇంకా అరోమల్ వాళ్ళ మామకి కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు. నువ్వు స్పీడ్గా కార్ తీసుకొని రా అని అంటాడు. దాంతో అరోమల్ వాళ్ళ మామ అక్కడ ఉన్న కొంతమంది మగవాళ్ళని తీసుకొని బయలుదేరుతాడు. ఇంకా మరొక వైపు అరోమల్ వాళ్ళ అమ్మ అమలీని చూసి, నీకు ఆ సుజిత్కి ఏమిటి సంబంధం, ఎందుకు నువ్వు వాడిని కావాలి అనుకుంటున్నావు అని అడుగుతుంది. అప్పుడు వెంటనే అమలి, వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు, నేను వాడిని కొట్టాలని అంటుంది. ఆ మాటలు విన్న అరోమల్ వాళ్ళ అమ్మ అమలీని చూసి, వాడిని కొట్టే అంతగా వాడు నిన్ను ఏం మోసం చేశాడని అడుగుతుంది. దానితో అమలి వెంటనే తన గతాన్ని చెప్పడం మొదలు పెడుతుంది. అమలి మరియు సుజిత్ లవ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి సుజిత్ అమలి ఇంటి దగ్గరకు వచ్చి అమలిని వెంటనే క్రిందకి రమ్మంటాడు. అప్పుడు అమలి, నాకు ఇప్పుడు కుదరదు, రేపు మార్నింగ్ కలుద్దామని చెప్తుంది. కానీ సుజిత్ మాత్రం అమలిని క్రిందకి రప్పించి వెంటనే ఇంటి వెనుకకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంలో పక్కింట్లో ఏదో పెద్ద పెద్ద సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఆ పక్కింట్లో వాళ్ళు బయటకు వచ్చి చూసినప్పుడు ఇక్కడ అమలి మరియు సుజిత్ ఒక చోట ఉండటం గమనిస్తారు. కానీ పక్కింట్లో వాళ్ళు వాళ్ళని చూసి దొంగలేమో అని అనుకుంటారు. వెంటనే అమలి వాళ్ళ ఇంటికి వస్తారు. ఆ సమయంలో అమలి దగ్గర నుంచి సుజిత్ అక్కడ నుంచి పారిపోతాడు. పక్కింటి వాళ్ళు అమలిని పట్టుకుంటారు. వెంటనే అమలి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చేస్తారు. అమలి పేరెంట్స్ వెంటనే అమలిని చూసి, మాకు తెలియకుండా ఇలాంటి పనులు చేస్తున్నావా అని బాగా కొడతారు. కానీ సుజిత్ మాత్రం అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. అలా అమలి ఈ విషయం అంతా కూడా అరోమల్ వాళ్ళ అమ్మకి చెప్తుంది. అలా వాళ్ళు జీప్లో వెళ్తూ ఉండగా రోడ్ మీద పోలీసులు చెకింగ్ చేస్తూ ఉంటారు. దానితో అరోమల్ వాళ్ళ అమ్మ పోలీసులకి ఒక 10 అడుగుల దూరంలో ఆపి తను ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ చెకింగ్ చేస్తున్న పోలీస్ ఇన్స్పెక్టర్ చూసి, ఈ లేడీస్ గ్యాంగ్ని చూస్తుంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, వెళ్ళి వాళ్ళని చెక్ చేయండి అని అంటాడు. దాంతో ఒక పోలీస్ వెంటనే అరోమల్ వాళ్ళ అమ్మ ఉన్న జీప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసి, మేడం మీరే నాకు డ్రైవింగ్ నేర్పించిందని అరోమల్ వాళ్ళ అమ్మతో మాట్లాడతాడు. అదే సమయంలో అరోమల్ వాళ్ళ అమ్మ ఒక్కసారిగా తుమ్మడంతో ఆ పోలీస్ చేతిలో ఉన్న ఆల్కహాల్ చెకింగ్ మెషిన్ మీద ఒక సెలైవా డ్రాప్ పడుతుంది. అప్పుడు పోలీసులకి వీళ్ళు డ్రింక్ చేశారని తెలుస్తుంది. అప్పుడు ఆ పోలీస్ 10,000 ఫైన్ కట్టి వెళ్ళమని చెప్తాడు. దానితో ఇంకా చేసేదేమీ లేక అందరూ కలిసి ఫైన్ కట్టి అక్కడ నుంచి బయలుదేరతారు. ఇంకా పోలీస్, మీ జీప్ని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళాలి అంటే త్రాగని వాళ్ళు మాత్రమే డ్రైవ్ చేయాలని అంటాడు. అరోమల్ వాళ్ళ గ్యాంగ్లో ఒక అమ్మాయి ఉంటుంది, కానీ ఆ అమ్మాయికి డ్రైవింగ్ రాదు. ఇంకా అరోమల్ వాళ్ళ అమ్మ ఆ అమ్మాయిని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి ఎలాగోలా మేనేజ్ చేసి అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోతుంది. మరొక ప్రక్కన అరోమల్ వాళ్ళ మామని తీసుకొని వేరే ఒక కార్లో వీళ్ళని ఫాలో అవుతూ వస్తూ ఉంటారు. కానీ ఒక నది దగ్గరికి రాగానే కార్ డెస్టినేషన్ పాయింట్ అనేది చూపిస్తుంది. గూగుల్ మ్యాప్ వలన వాళ్ళు దారి తప్పిపోతారు. మరొక ప్రక్కన జీప్లో వెళ్తూ ఉండగా అరోమల్ వాళ్ళ అమ్మ అమలిని చూసి అలా తను పారిపోయిన తర్వాత ఏమైందని అడుగుతుంది. దానికి అమలి, అలా కొన్ని రోజులు గడిచాక సుజిత్ నన్ను ఫాలో అయ్యాడు, నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను, బాగా చూసుకుంటానని మాట ఇచ్చాడు. కానీ నాకు ఇష్టం లేదని చెప్పినా నన్ను వదలలేదు, నన్ను ఫాలో అవుతూనే ఉన్నాడు. ఇంకా అలా మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్తో కూడా నన్ను పెళ్లి చేసుకుంటా అని మాట్లాడాడు అని అమలి చెప్తుంది. అయితే ఇలా మా లవ్ మ్యాటర్ మా ఇంట్లో తెలిసి నాకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈ విషయం నేను సుజిత్కి కాల్ చేసి చెప్పగానే 3 రోజుల్లో మనం బెంగళూరుకి వెళ్ళిపోదామని చెప్పాడని జరిగిందంతా అమలి చెప్తుంది. ఇంకా ఇప్పుడు స్టోరీ గతానికి వెళ్తుంది. ఆ తర్వాత 3 రోజుల తర్వాత బట్టలన్నీ సర్దుకొని అమలి సుజిత్కి కాల్ చేయగానే, మనం బెంగళూరులో స్టే చేయడానికి సరిపోయేంత మనీ లేవు, నాకు తెలిసిన ఒక రౌడీ దగ్గరికి వెళ్ళి కొంత మనీ అప్పు తీసుకొని వస్తా అని సుజిత్ అమలికి చెప్పి వెళ్తాడు.
ఆ మాటలు విన్న అమిలి, నువ్వు మన కోసం అప్పులేమీ చేయవద్దు, నా దగ్గర 10 సవర్ల బంగారం ఉందని ఆ బంగారం తీసుకొని సుజిత్ ఉన్న ప్లేస్కి వెళ్తుంది. సుజిత్ వెంటనే అమలీని చూసి ఇంకొక 3 రోజులు ఆగు, నేను నిన్ను తీసుకొని వెళ్తా అని చెప్తాడు. సుజిత్ ఆ నగలు వద్దని అంటాడు, కానీ ఆ తర్వాత నగలన్నీ తీసుకొని ఉంటాడు. అమలి వెంటనే అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ 3 రోజుల తర్వాత సుజిత్కి కాల్ చేస్తుంది. ఈసారి సుజిత్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. దాంతో అమిలి వెంటనే సుజిత్ ఇంటికి వెళ్ళగా అక్కడ ఎవరూ ఉండరు. అప్పుడు అమిలికి సుజిత్ గోవాలో ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఒక ఇన్స్టాగ్రామ్ ఫోటోని చూస్తుంది. అది చూసిన అమిలి చాలా బాధపడుతుంది. ఇప్పుడు స్టోరీ ప్రెజెంట్కి వస్తుంది. అమిలి అరోమల్ వాళ్ళ అమ్మని చూసి, అలా కొన్ని రోజుల తర్వాత మీ అబ్బాయి అరోమల్కి నాకు పెళ్లి జరిగింది. నేను ఈ సుజిత్ ఇంకెప్పుడు కనిపించడు అనుకున్నా, కానీ పెళ్లిలో భోజనాలు చేస్తూ నాకు కనిపించాడు. వాడిని చూడగానే నాకు చాలా కోపం వచ్చింది. వాడిని కొట్టాలి అనుకున్నాను. వాడు నన్ను చాలా మోసం చేశాడని అంటుంది. అదే సమయంలో కారులో ఉన్న ఇంకొక అమ్మాయి సుజిత్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఓపెన్ చేసి వెంటనే అమిల్ చూపించి, ఇతనేనా నీ లవర్ అని అడుగుతుంది. దానికి అమిలి అవును ఇతనే అని అంటుంది. దానితో ఆ అమ్మాయి, ఇతను నాతో కూడా తప్పుగా చాటింగ్ చేసి నన్ను కూడా మోసం చేయాలనుకున్నాడని చెప్తుంది. ఆ మాటలు విన్న అరోమల్ వాళ్ళ అమ్మ, ఇంతమంది ఆడపిల్లల జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నాడా అని డైరెక్ట్గా జీప్ని సుజిత్ వాళ్ళ ఇంటి ముందుకు పోనిస్తుంది. ఆ సమయంలో సుజిత్ శాంటాక్లాస్ గెటప్ వేసుకొని తన ఫ్రెండ్స్తో మందు త్రాగుతూ ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు చేస్తూ ఉంటాడు. అక్కడికి ఇంతమంది లేడీస్ వెళ్ళగానే సడన్గా వాళ్ళని చూసి డ్యాన్స్ ఆపేసి వాళ్ళనే చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో అరోమల్ వాళ్ళ అమ్మ సుజిత్ దగ్గరికి వెళ్ళి వెనుక నుంచి కొడుతుంది. ఒక ప్రక్క అమిలి ఎప్పటి నుంచో సుజిత్ని కొట్టాలని అనుకుంటుంది. కాబట్టి సుజిత్ దగ్గరికి వెళ్ళి తనని చంప మీద కొడుతుంది. సుజిత్ వెంటనే అమిలిని చూసి, నన్ను క్షమించు, నీ 10 సవర్ల బంగారం తీసుకువచ్చి నీకు ఇచ్చేస్తానని అంటాడు. అదే సమయంలో ఈ లేడీస్ గ్యాంగ్ని వెతుక్కుంటూ అరోమల్ మరియు వాళ్ళ మామ మొత్తం అక్కడికి వస్తారు. సుజిత్ గ్యాంగ్ మాత్రం లేడీస్ గ్యాంగ్ని కొట్టాలని అనుకుంటారు. కానీ ఈలోపు అరోమల్ వాళ్ళ మామ సుజిత్ వాళ్ళ గ్యాంగ్ మొత్తాన్ని కొట్టి అమిలి 10 సవర్ల బంగారాన్ని వెంటనే తీసుకువచ్చి ఇవ్వమని సుజిత్కి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత అందరూ అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. తర్వాత అరోమల్ మరియు అమిలి ఇంటికి చేరుకుంటారు. అప్పుడు అమిలి అరోమల్ని చూసి, నాకు సుజిత్ అంటే ఇష్టం లేదు, నువ్వంటేనే ఇష్టం అని చెప్తుంది. కొన్ని రోజుల తర్వాత సుజిత్ మళ్ళీ ఒక అమ్మాయితో బీచ్లో మాట్లాడుతూ ఉంటాడు. అంటే మేబీ ఆ అమ్మాయిని మోసం చేసి అమిలికి ఇవ్వవలసిన 10 సవర్ల బంగారంని తన దగ్గర నుంచి తీసుకొని వస్తాడేమో. ఇలా చివరికి అరోమల్ మరియు అమిలి వాళ్ళ లైఫ్ని హ్యాపీగా గడుపుతూ ఉంటారు. ఇంకా ఇక్కడితో మూవీకి అయితే ఎండ్ కార్డ్ పడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.